రక్త సంబంధాల్ని సర్వస్వంగా భావించడం అనేది అన్ని చోట్ల గూడా మనకు కనపడుతున్నటువంటి విషయం. అంటే ఒక కుటుంబం, ఆ కుటుంబంలో వాళ్ళందరికీ ఉన్నటువంటి రక్త సంబంధం అత్యంత ప్రధానమైనదని, ప్రపంచానికి చాలా ముఖ్యమైనదని, సాధారణంగా సామాజికంగా అటువంటి భావన అందరిలో ఉండటం మనం చూడొచ్చు. రక్తమే సర్వస్వం అన్నట్టుగా సమాజం వ్యవహరించడం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఏర్పరచుకున్నప్పుడు, తన కుటుంబం కోసం అనేక రకాల త్యాగాలు చేయటం, ఆస్తులు సంపాదించడం, అది నీతిగానా, నిజాయితీగా అన్నది ఆ వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితి. మంచివాడైతే మంచిగా సంపాదిస్తాడు, సంపాదించలేకపోవచ్చు మంచివాడు. చెడ్డవాడైతే, స్వార్థపరుడైతే బాగా సంపాదించి తన కుటుంబానికి అంటే తన రక్తానికి 7 తరాలు తినకుండా ఇవ్వాలనుకోవడం, ఇంకా ఇంకా ఎంతైనా సంపాదించి ఇవ్వాలనుకోవడం, మనం సమాజంలో అనేక మంది విషయాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే రక్తమే సర్వస్వంగా భావించబడుతున్నటువంటి అందరి విషయంలో కాదు, ఎక్కువ మంది విషయంలో అది మనం గమనిస్తూ ఉంటాం. తప్పు జరిగినా అది రక్తం అయితే క్షమించగలగటం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్లడ్ అనేది సామాజికంగా, వ్యక్తిగతంగా కూడా వ్యక్తి అభివృద్ధికి లేదా ఉన్నతత్వానికి ఉపయోగపడుతున్న క్రమంలో స్వార్థం చేరి రక్తమే సర్వస్వం అనే భావనలో తీవ్రమైనటువంటి స్వార్థానికి గురి కావడం, ఆ తర్వాత అదే ప్రధానంగా భావించడం, దాని గురించే జీవించడం, ఆస్తులు సంపాదించడం, సంపదల్ని కూడబోయటం, ఎవరెటు పోయినా పర్వాలేదు నా కుటుంబం బాగుండాలనుకోవడం, దాని గురించి మనిషి ఎంత దూరమైనా వెళ్ళటం మనం సమాజంలో, అనేక సమాజాల్లో మనం గమనిస్తున్నటువంటి విషయమే. అంటే నిజంగానే మనిషి బేసిక్‌గా తీసుకున్నటువంటి ఈ రక్తమే సర్వస్వం అనుకునే భావన మరి కరెక్టేనా? ఇంక ప్రపంచంలో మరేం లేదా? బ్రతుకుతున్నది కేవలం తన బ్లడ్, తన వాళ్ళ కోసం, తన వారసుల కోసం. ఇదేనా అంటే అది పూర్తిగా సరైనది అని చెప్పలేము. చెప్పకూడదు గూడా. అది అందరి విషయంలో అంటే 100కి 100% ఆ విషయం కరెక్ట్ అయితే, 100కి 100% రక్తమే సర్వస్వం అనే భావన, వారసత్వాలు లేదంటే వాళ్ళకి సంపాదించి ఇవ్వాలి, ఏదైనా చేయాలి, ఈ విధమైనటువంటి భావన 100కి 100% సమాజంలో ఉన్నట్లయితే, సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో ఉండదు. ఖచ్చితంగా ఉండదు. 100కి 100% స్వార్థమే, రక్తమే, వారసత్వమే, నా వాళ్ళే, నా కుటుంబమే గొప్ప అని భావించి ఉంటే, వాళ్ళ కోసమే నేను శ్రమపడాలి, వాళ్ళ కోసమే నేను బ్రతకాలి, లేదా వాళ్ళ కోసమే నేను చావాలి. ఈ రకమైనటువంటి భావన 100కి 100% ఉన్నట్లయితే, సమాజం ఈ రోజున మనం చూస్తున్న సమాజం మనం చూడలేం. ఎట్టి పరిస్థితుల్లోనూ చూడలేం. కొంతమందైనా ఆ భావన నుంచి బయటపడినందువల్లే సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉంది. లేకపోతే ఈనాటికి కూడా అనాగరిక సమాజంలో ఉండే పరిస్థితే ఉంటుంది. ఒకవేళ 100కి 100 మంది కూడా రక్తమే సర్వస్వం, దాని గురించే బ్రతకాలి, దాని గురించే చావాలి అనుకున్నట్లయితే, సమాజం ఈ తీరున ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కొంతమంది ఆ భావం నుంచి బయటపడి సార్వజనీయ భావంతో, అంటే ప్రకృతిని, మనిషిని కూడా, ప్రపంచంలో ఉన్న జీవులందరినీ, భూమి మీద ఉన్న జీవులందరినీ తన వాళ్ళుగా, చెప్పాలంటే తన రక్తంగానే భావించినందువల్లే మనిషికి ఈ రోజున ఇంత అభివృద్ధి సాధ్యమైంది. ఇంత
వృద్ధి సాధ్యమైంది. ఇంతటి విశాలమైనటువంటి భావనలు సాధ్యమయ్యాయి. 100% స్వార్థపరులే పుట్టి ఉంటే భూమి మీద ఈ అభివృద్ధి లేదు. ఇప్పుడున్న ప్రపంచమే ఉండదు. కొంతమందైన నిస్వార్థపరులు, కొంతమందైన త్యాగధనులు, కొంతమందైన సమాజం గురించి ఆలోచించేవారు, కొంతమందైన రక్తాన్ని దాటి ఆలోచించగలిగిన వాళ్ళు పుట్టినందువల్లే ఇంతటి అభివృద్ధి, ఇంతటి సామాజికమైనటువంటి సమానత్వం, శాంతి ఇవన్నీ కూడా వర్ధిల్లుతున్నాయని చెప్పి తీరాలి. ఆ కొంతమందిలో మనకి సైంటిస్టులుంటారు, సాంఘిక సంస్కర్తలుంటారు, స్వేచ్ఛను కోరే మనుషులుంటారు, అంటే స్వతంత్ర పోరాట యోధులుంటారు. అందరి మేలు కోరుకునేటువంటి కొంతమంది ఉంటారు. అందరి మేలులోనే తమ మేలు కూడా ఉంది. మనిషి అభివృద్ధి చెందితే తను కూడా అభివృద్ధి పదంలో ఉంటాను. సమాజం ముందుకెళ్ళగలిగితే తను ఎలాగో ఆ సమాజంలో ఉంటాను కాబట్టి తను కూడా వృద్ధి పొందుతాను అని ఆలోచించడం వల్లనే సమాజం ఈ తీరును అభివృద్ధి చెందడం జరిగింది. అందరూ నా రక్తం అనే భావంలో ఉన్నట్లయితే 100% ఒక సమాజంలో స్వార్థపరులే ఉన్నట్లయితే తమ వారసులే, తమ వారసత్వమే, తన కుటుంబమే, తన ఇంటి పేరే ఈ రకమైనటువంటి అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి అని భావించి ఉంటే ప్రపంచం ఎరుదున ఉండే పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ లేదు. అందుచేత సమాజంలో కొంతమంది ఆ విధంగా భావించని వాళ్ళు ఉండటం వల్లే సమాజ అభివృద్ధి సాధ్యమైంది, శాస్త్ర అభివృద్ధి సాధ్యమైంది. ఇవన్నీ కూడా సాధ్యమయ్యే కేవలం అతి కొద్ది మంది సమాజంలో ఉండటం వల్ల. అంటే ఒక 100 మందిలో కేవలం 5-6 నిస్వార్థపరులు మిగిలిన అందరినీ తమవారిగా, తమ రక్తంగానే భావించినందువల్లే ఎంత అభివృద్ధి, ఎంత శాంతి, ఇంత ఆనందము మనం పొందగలుగుతున్నాం. సమాజంలో వాళ్ళు లేకపోతే సైంటిస్టులు కూడా తన రక్తమే అని భావించి ఉంటే కుటుంబం కోసం పాటుపడి ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి ఒక స్వాతంత్ర సమరయోధుడుగా, ఒక సాంఘిక సంస్కర్తలు కానీ అందరినీ తమ వాళ్ళుగా భావించి ముందుకు వెళ్ళకపోయి ఉంటే సమాజంలో అందరూ స్వార్థపరులై ఉంటే ఆ సమాజం ఇలా ఉండదు. ఆటవిక సామ్రాజ్యంగానే కొనసాగుతుంది. అంచేత రక్తమే సర్వస్వం అన్న భావన అందరిలో కూడా ఉండదు, ఉండకూడదు కూడా. అటువంటి వ్యక్తుల్ని మనం గౌరవిస్తాం, సైంటిస్టులను గౌరవిస్తాం, అలాగే సంఘ సంస్కృతులను పూజిస్తాం. అలాగే ఎవరైతే తమ కుటుంబ పరిధిని, వ్యక్తిగత పరిధిని, కుటుంబ పరిధిని, ఈ రక్త పరిధిని దాటి ఆలోచించగలుగుతారో, శ్రమించగలుగుతారో, త్యాగం చేయగలుగుతారో, తమ రక్తాన్ని ధారపోయగలుగుతారో వాళ్ళని సమాజం గౌరవిస్తుంది, పూజిస్తుంది. అది నిజమైన భక్తితోనా, తాము ఈ రోజున ఈ రకమైనటువంటి అనుభవిస్తున్న కారణం వాళ్ళే అన్న కృతజ్ఞతతోనా అన్నది పక్కన పెడితే ఇటువంటి నిస్వార్థపరులు, త్యాగధనులు సమాజమే తమ్ముగా భావించిన వాళ్ళు ఉండబట్టే ఈ రకమైన సమాజాన్ని మనం చూస్తున్నాం. 100% స్వార్థపరులు ఉంటే ఈ సమాజం ఇలా ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అతి తక్కువ మంది నిస్వార్థపరులు, అతి తక్కువ మంది సంఘ సంస్కర్తలు, అతి తక్కువ మంది అందరూ తమ వాళ్ళుగా భావించే వ్యక్తులు, అంతా తమ రక్తమే అని భావించేవాళ్ళు ఉండబట్టే ఇప్పటి సమాజాన్ని సాధ్యమైంది. అంచేతే మనం పండుగల పేర్లు చెప్పి, జాతీయ దినోత్సవాల పేరు చెప్పి, ఆ సంఘ సంస్కర్తల, ఆ సైంటిస్టుల, ఆ నిస్వార్థపరుల, ఆ విశ్వమానవులు గౌరవిస్తూ ఉంటాం మనం, వాళ్ళని పూజిస్తూ ఉంటాం, వాళ్ళ పుట్టినరోజులు ఉత్సవాలుగా జరుపుకుంటూ ఉంటాం. దాని నుంచి స్ఫూర్తి పొందమనే సందేశం అందులో ఉంటుంది. నువ్వు పూర్తిగా స్వార్థపరుడుగా ఉండొద్దు, కొంత శాతం అయినా నిస్వార్థంగా
ఉండాల్సిందే. నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న సమాజం కొంతమంది త్యాగతనుల వల్ల సాధ్యమైనప్పుడు నువ్వెందుకు కొంత స్వార్థం చేయకూడదు? నువ్వెందుకు కొంత స్వార్థ త్యాగం చేయకూడదు? నువ్వెందుకు నిస్వార్థంగా ఉండకూడదు? అని ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. నీ పరిధిలో కొంత శాతం 90% నువ్వు కుటుంబానికి నీ రక్తానికి నువ్వు ధారపోసిన ఓ 10% అయినా సమాజం గురించి ఆలోచించు. సమాజంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించు. సమాజంలో ఉన్న అనేక ప్రశ్నల గురించి ఆలోచించు. దాని గురించి నువ్వు చేయగలిగింది చెయ్యి అనేదే మనం నేర్చుకోవాలి. ఈ త్యాగతనం ద్వారా వాళ్ళ జీవితాలు తెలుసుకోవాలి. మన జీవితంలో 90% కుటుంబాలకి, రక్తాలకి ధారపోసినప్పుడు కూడా 10% మనం సామాజిక బాధ్యత ఉండాలి. ప్రపంచ బాధ్యత ఉండాలి. అందరి కోసం పాటుపడే తత్వం 10% అయినా మనలో ఉండగలిగితే ఈ సమాజాన్ని మనం నిలుపుకోగలుగుతాం. లేకపోతే వాళ్ళ త్యాగం వృధా అవుతుంది. తర్వాత మనం సమాజం పూర్తిగా స్వార్థపరులతో నిండితే ఈ సమాజం కూడా అసాధ్యం అవుతుంది భవిష్యత్తులో. మళ్ళీ పాత సమాజం వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆటవిక సమాజం వచ్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తి కూడా 90% రక్తమే సర్వస్వం అనుకున్నప్పటికీ కూడా 10% అయినా అందరూ నా రక్తమే, అందరూ నా కుటుంబమే, అందరి కోసం శ్రమపడే, అందరి కోసం కనీసం త్యాగం చేసే గుణం తప్పనిసరిగా 10% అయినా ఉండకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి కుటుంబంతో సహా. సమాజంలో నివసిస్తున్నాడు కాబట్టి, మనిషి సామాజిక జీవి కాబట్టి, సమాజానికి 10% అయినా తన జీవితంలో 10% అయిన భాగాన్ని ఇవ్వకపోతే, ఆలోచించకపోతే, సామాజిక సమస్యల మీద ఆలోచించకపోతే తప్పనిసరిగా రాబోయే సమాజం 100% స్వార్థపరులయ్యే సమాజాన్ని మనుషులు ఉండలేని సమాజం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఆ యొక్క దినోత్సవాలు జరుపుతూ ఉన్నప్పుడు అది నేర్చుకోవాలి. నాలో కూడా కొంత శాతం నిస్వార్థాన్ని నేను పెంచుకోవాలి. కొంత శాతం త్యాగగుణాన్ని నేను పెంచుకోవాలి. కొంత సమయాన్ని సమాజం గురించి ఆలోచించడానికి నేర్చుకోవాలి. నా పరిధిలో నేనేం చేయగలను నిన్ను నేను ప్రశ్నించుకుని అది చేయటానికి నేను ముందుకు వెళ్ళాలి అని ఆలోచించినట్లయితే ఇప్పటి ఈ సమాజం మరింత శాంతితోనూ, సౌఖ్యంతోనూ ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది.